ఇక మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని నిజామాబాద్ డిస్టిక్‌లో ఉమ్మడి నిజామాబాద్‌లోని మొత్తం బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంటుంది. అంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం, విమర్శలు ఆరోపణలు దాన్ని లైవ్‌లోకి అంటే దమ్ముంటే రారు చూసుకుందాం అనే స్థాయిలో ఒక నేత నేతలు సవాలు విసురుకోవడం జరుగుతుంది. అసలు మొత్తానికి నిజామాబాద్‌లో ఉద్రిక్తతను తలపించే కార్యక్రమం అయితే జరుగుతుంది. అసలు ఎందుకు జరుగుతుందంటే దాని గురించి అసలు ఏదండి బీజేపీ నేతల్ని హౌస్ అరెస్ట్. కామారెడ్డి వెళ్తున్న లీడర్లు అడ్డగిత్త. పోలీస్ చెదరింపు, పలువురు తరలింపు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నిర్బంధకాండ. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు ఫైర్. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏంటంటూ మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ రెడ్డి వ్యాఖ్యానించడం. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ దాడిని నిరసిస్తూ ఆయన పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఎక్కడికక్కడ నిర్బంధించారు. తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రరావును పోలీసులు అరెస్టు చేశారు. రామచంద్రరావు బయటకు వస్తుండగా పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చివరకు రామచంద్రరావును అదుపులో తీసుకున్న పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసు వాహనాలను కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొన్నట్టు తెలుస్తుంది. మొత్తం నిజామాబాద్ జిల్లాలో అటు కామారెడ్డి, షబ్బీర్ అల్లి ఎపిసోడ్ మొత్తం ఉద్రిక్తతలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇటు ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఇటు కామారెడ్డి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఉంటూ ఇటు వచ్చేసరికి వెంకటరమణారెడ్డి ఉంటూ ఇటు షబ్బీర్ అలీ ఉండు. అక్కడ గతంలో పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీ కాంగ్రెస్ అధికార ప్రభుత్వానికి ఎమ్మెల్యే తరఫున పోటీ చేసిన షబ్బీర్ అలీ ఉండు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతుంది. ఇక్కడ దోపిడీ జరిగింది, అవినీతి జరిగింది, ఇక్కడ ఇట్లా జరిగిందంటూ ఒకరినొకరు ప్రత్యారోపణ దమ్ముంటే అటు షబ్బీర్ అలీ కామెంట్ చేయడం, ఇటు దమ్ముంటే నిరూపించడం వెంకటరమణారెడ్డి కూడా ఆరోపించడం, సవాల్ ఇచ్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్తత నెలకొన్నది. నెలకొన్న నేపథ్యంలో బీజేపీ నాయకులు వాళ్ళని పరామర్శించేందుకు అటు కామారెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపుపై అటు కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు వన్ బై వన్ తరలి వెళ్తున్న నేపథ్యంలోనే హౌస్ అరెస్ట్కు చేయడం జరిగింది. హౌస్ అరెస్ట్ చేసే నేపథ్యంలోనే బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేసే నేపథ్యంలోనే వారిని ఆపే నేపథ్యంలో ఇటు కార్యకర్తలు ముందుకు దూసుకురావడం, పోలీసు వాహనాలకి దగ్గరగా రావడంతో అక్కడ కొద్దిగా తార్నాకాలు జరిగింది. అక్కడ కొద్దిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ చాలా ఉద్రిక్తలు నెలకొన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ అరెస్ట్ నేపథ్యంలో ఇటు స్పందించిన అటు కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. అటు కిషన్ రెడ్డి గాను ఇటు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి మరో నేత బండి సంజయ్ కూడా దాని మీద స్పందించడం జరిగింది. వారు ఏమంటున్నారంటే రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్బంధకాండ చేస్తుంది, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారంటూ ఇటు కిషన్ రెడ్డి అనడం జరిగింది. ఆయనతో పాటు ప్రశ్నిస్తే దాడులు ఏంటి అంటూ బండి సంజయ్ కూడా దాని మీద వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి ఒక ఓవరాల్గా కామారెడ్డి ఎపిసోడ్ మొత్తం ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంటూ ప్రభుత్వం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం అంటూ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం అన్న మాదిరిగాను అంటే ఆ నేపథ్యంలో ఇటు నుంచి ప్రాతినిధ్యం వస్తున్న కేంద్ర ప్రభుత్వం చెందిన నాయకులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఉండడం వల్ల ఇది మొత్తం ఓవరాల్గా పెద్ద ఎపిసోడ్ నడుస్తుంది. దీన్ని కేంద్ర మంత్రులు పూసుకోవడం, కేంద్ర మంత్రులు కూడా దాని మీద స్పందించడం జరిగింది. అసలు ఓవరాల్గా కామారెడ్డిలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతున్నది మనకి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఎందుకు ఇంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది, అసలు ఏం జరుగుతుంది, షబ్బీర్ అలీ అటు వెంకటరమణారెడ్డి ఎపిసోడ్ ఎంతవరకు దారితీస్తుందని తెలియాల్సి ఉంది.